ఏంటంటే మన ఇందూరు నగరంలో బిఎల్ఎన్ గార్డెన్ అనేటువంటి ఒక ఫంక్షన్ హాల్ ఆ లైన్లో గల ఒక వెంచర్లో మణిదీపేశ్వరి అమ్మవారు వెలిసిందని చెప్పేసి ఒక కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీలో మేడం గారు అందులో జాబ్ చేస్తారట. మరి ఆమె ఇంజనీరింగ్ కాలేజీలో చదువు చెప్పే గురువు. మరి ఆ గురువు అందరినీ కూడా విద్యార్థులను కానీ ఈరోజు మన సంఘంలో ఇది సనాతన ధర్మము, హిందూ ధర్మము, ఈ ధర్మంలో యువతనందరినీ కూడా మన హిందూ ధర్మాన్ని మన యొక్క కట్టుబాట్లను అన్నీ నేర్పాల్సినటువంటి ఆ యొక్క విద్యా గురువు ఇంజనీరింగ్ కాలేజీలో ఆమె యొక్క మణిద్వీపం అనేటటువంటి అమ్మవారు మా దగ్గర మా కాలనీలో వెలిసిందని చెప్పి, మా ఇంటిలో వెలిసిందని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఇల్లు కూడా కట్టడము ఆ అమ్మవారే నాకు కట్టించింది అని ఆమె చెప్తున్నది. అమ్మవారే కట్టించిందట ఇల్లును. ఆ అమ్మవారి ఇల్లే దాని పేరు పెట్టుకొని అందరినీ కూడా అక్కడికి ఎలా అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారంటే ఆమె ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఇవన్నీ ఆమె ఇవాళ మీడియాను వాడుకొని అన్నీ కూడా చూపించేసి అందరినీ కూడా అక్కడ ఎట్లా అయిపోయిందంటే జనము ఒక మంచి తిరుపతిలో కూడా అంత జనం ఉన్నట్టుగా అక్కడికి రావడము, దానికి లైన్లు కట్టడము,